దేవునామను బట్టి ప్రభు సన్నిధిలో ఒక్కరోజు మనమున్నాము అంటే నిజంగా దేవుడు తన దాసుడైన సాధు సుందర్ సింగ్ తన అనుభవంలో 33 సంవత్సరాలు వయసు క్రాస్ అయితే అంటే దాడుతుంటేనే ఆయనకు ఒక భయం ఏర్పడిందట. ఈ లోకంలో నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే మేలు కదా అన్న ఒక పోరాటం తన జీవితంలో కలుగుతూ వచ్చింది. కారణము ఈ నా ప్రభు కంటే ఒక్కరోజు ఎక్కువ కాలం నేను బ్రతకకూడదు అనే తీర్మానం కలిగి తన జీవితంలో కొద్దిగా కృంగదలకు వచ్చినప్పుడు ఈ లోకం వదులుకోవాలంటే అంటే ఉన్న జీవితాన్ని వదులుకోవాలి, చనిపోవాలి, లేదా ఏదో ఒకటి చేసుకోవాలి. దేవుని ఎరిగినవాడు ఆ పని చేయజాలాడు. సపోజ్ ఏవే ఉన్నాడు, తన సావును ఆశించాడు కానీ మరణాన్ని అంటే తాను మరణానికి కోరుకోలే, తెగించే కార్యం చేయలే. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు, నేను నిన్ను బలపరిచి వాడుకునేది నా పని కొరకు, నేను నిన్ను బలపరిచి వాడుకునేది నా పని కొరకు. దీని నిమిత్తము నేను ఏర్పరిచిన దినముల వరకు నీ ఉండకు తప్పదన్నాడు. ఆ రోజు నుంచి దేవుని దాసుడు తన జీవితంలో ఒక్కరోజు అంటే లేస్తేనే అంటే ఒకరోజు బ్రతికితేనే ప్రభా నన్నెందుకు ఈరోజు ఏర్పరిచావు, ఆ పని నేనేం చేయాలి. ఇది దేవుని దాసుడే భక్సింగ్ గారులు కూడా నిజంగానే ఆయన షాలేమన్ అన్నట్లు నేనే ఆ రోజుల్లో గినుంటే ఆయన కాళ్ళ ముందు కూర్చొని అడిగేవాడిని కొన్ని విషయాలు అన్నాడు. అంటే భక్తులు 99 ఏండ్లు బిల్లీ గ్రహాం గారు ఈ లోకంలో జీవించాడు, 98 ఏండ్లు భక్సింగ్ గారు ఈ లోకంలో జీవించారు. కానీ వారి బ్రతుకులో ఒక్కరోజు బ్రతకంతా కూడా ప్రభు కొరకే నిలిచి ఉన్నారు. ఇది కావాలని ఆశపడతాం కానీ నాకు కూడా అనిపిస్తుంది, ఏం ప్రభా ఈ కోరిక ఈ ఆశ నాలో కూడా ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నా అన్నప్పుడు ఒకటి సామర్థ్యత అన్నాడు. మొత్తం 25:15 సామర్థ్యత 14:15 అంటే వాని పనిని బట్టి. రెండవది దాని కొరకు సిద్ధపడే కొద్దీ 2-4 చేయగలడు, 5-10 చేయగలడు. ఈ విషయాల్లో మనము ఆ బలము ఆ సామర్థ్యతను ఆశించాం. అంటే ఎట్లుంటామంటే మొత్తం 25 ప్రకారము ఆ స్థితికి దిగజారుతాం. కారణం ఏంటంటే ఆయన అంటాడు, భూమిలో దాచిపెట్టి తన జీవితంలో లెక్క చెప్పినప్పుడు నేను ఆయనకు నా లెక్క నేను ఇచ్చుకుంటానులే అనుకున్నాడు. కానీ 26లో రాబడే ప్రకారం సోమరి అన్నాడు, 29లో రాబడే ప్రకారము చెడ్డవాడు అన్నాడు, పనికి మాలినోడు అన్నాడు. అంటే మన జీవితంలో ఆ సామర్థ్యతను ఎదిగించుకోలేం. అంటే అర్థం ఏంటంటే దాని కొరకు పోరాడాలి, దేవునిలో కూడా పెరగాలి. అప్పుడే ప్రభు కొరకు నిలిచి ఉంటాం. సరే ఆరాధించారు దేవుని నామమును బట్టి. దేవుడు నిజంగా యవనస్తులు మేము ఎంతో కోరుకుంటున్నాం, వారి అనుభవజీవితాల కొరకు రేయింబలు మొరుపెడుతున్నాం. మరీ ప్రాముఖ్యంగా మేమైతే లేదా నేనైతే ఏ వ్యక్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడము. ఎందుకంటే యోహాను సువార్త 18:9 అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన వారు నేను వారిని ఒక్కరిని పోగొట్టుకోలేదన్నారు. ఒక్కరు కూడా పోట, అది వృద్ధులైనా యవనస్తులైనా మధ్య వయసులైనా ఒక్కరిని ప్రభు సన్నిధి నుంచి పోగొట్టుకోవడానికి ఏ విశ్వాసి పరిచారకుడు ఒప్పుకోడు. వారి కొరకే రేయనక విలాపాకలు 2:18-19 ప్రకారం ప్రార్థన చేస్తారు. వారు మొరపెడుతూనే ఉంటారు. కానీ మేము కూడా యవ్వన కాలంలో ఒక సహోదరుడు అడిగాడు, అన్న సంఘ పరిస్థితులు ఇంత పోరాటంలో ఉన్నాయి కదా, ఇన్ని పోరాటాలు ఉన్నాయి కదా, గ్రూపులు విభాగించినప్పుడు ఓ సహోదరుడు అడిగాడు, మరి మేమేం చేయాలన్నా అని నన్ను అడిగాడు. నీ పని ఏమిటి అన్నాం. అంటే అంటే దేవుని పిలుపులో ఉన్నా అన్న. సరే ఇప్పుడు నీ పని ఏమిటి, దేవుని పిలుపునప్పుడు దేవుని ఇట్లా ఉండాలి కదా అన్న. ఏం చేస్తామన్నా మా గ్రూపులు ఉన్నాయి కదా,
ఒక గ్రూప్ వచ్చింది దేవుని మందిరంలో వద్దు, మన బయటకు వచ్చుందామన్నారు. మరి ఏం చేయమంటే అంతా మన సహోదరులే కదా అన్నాడు. మన సహోదరులే కదా అన్నాడు. మొదటి సమయంలో 3వ అధ్యాయం మొదటి విషయంలో మనం చూస్తాం కదా అన్న. ఆయన కూడా పరిచారకుడు కదా, దేవుని సేవలో ఉన్నాడు. ఆ మాటను బట్టి తర్వాత దేవునిట్లో ఆయన కాసుకొని ఉన్నాడు. వీళ్ళు ఏమయ్యా మేము పిలిస్తే మీరు మమ్మల్ని మాట ఎందుకు నువ్వు అని ఆయన అడిగారు. అన్న నాకు సహోదరుని అడిగితే ఈ మాట చెప్పాడన్న, అందుకని దేవుని ఇంట్లో ఉన్నా అన్నాడు. ఆయన నా పేరు చెప్పాడు. ఆ టీం అంతా నా దగ్గరకు వచ్చింది. లీడింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళు వచ్చారు. ఏమయ్యా మేమంత పనికిరాని వాళ్ళ నువ్వు మమ్మల్ని బీడ్ చేస్తున్నావు అంటే మమ్మల్ని దాటిపోతున్నావు అన్నారు. మేము కూడా సంఘంలో పరిచారకులే కదా, పరిస్థితులు బట్టి మరి డివైడ్ అయినాం తప్ప మేము సంఘం వదులుకోలేదు కదా అన్నారు. కానీ ఆయన పిలిపేమి, ఆయన విధానం ఏమి తప్పదు అన్న. ఆయన పిలిపే ఆయన విధానమైన తప్పదన్న. అంటే ఇదేనా నీ డిసిజన్ అన్నారు. నా డిసిజన్ కాదు, వాక్య డిసిజన్, అది తప్పదు అన్న. అంటే కొన్ని పరిస్థితులు యవనస్తులైన వారు దేవునిట్లో పనిచేస్తారు కాబట్టి లోక వైపు వారు చూడకూడదు. దేవునిట్లో పనివారుగా కనపడుతూ రావాలి, పరిచారకులుగా ఇంకా అది ఎదుగుతూ రావాలి. అలా ఎదిగే కొద్దీ వరాలు వస్తాయి, కృపావరాలు వస్తాయి. అన్నీ ఆయన వాడుకుంటాడు. పాటలు ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. అపోస్తలు 4:13 రాయబడే ప్రకారం చదువు లేదు వారికి చదువు లేదు, పామర్లు వారిని వాడుకున్నారు. వారిని ఎన్ని కూడా వాడుకుంటాడు. మేమే పెద్ద చదువుకున్న వాళ్ళని మన ఒకసారి అప్లికేషన్ రాశాను. నా పర్సనల్గా రాయమన్నారు. సార్ నా రైటింగ్ అంత బాగుండదన్నా. నేను కూడా చెప్పాను, నా రైటింగ్ కరెక్ట్గా చదివితే మనకి ఎవరికైనా ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా అని. ఈరోజు కూడా నా రైటింగ్ రాసిస్తే కరెక్ట్గా చదివితే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. అంటే అంత తప్పులు ఉంటాయి, అర్థం కాదు. అంటే అది కలిపిరాత ఉన్నట్లుంటుంది. తర్వాత కొన్ని అక్షరాలు బాగుండవు. రెండవది, ఇంక మేము చదివింది దాదాపు 86 నుంచి కదా, కానీ మాకే చదువు లేదు. నా వరకైతే మేము కూడా దేవుడు వాడబడుతున్నాం. అంటే ప్రభు పనిలో వాడబడాలి. మనం ఎరగాలి. అపోస్తలులు 22:10 ప్రకారం నేనేం చేయాలి అని అడగాలి. నేనేం చేయాలి ప్రభా, నా వంతు ఏమి, నన్ను ఎందుకు రక్షించుకున్నావు అని అడగాలి. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. సరే, ప్రభు బలిలో పాలు పొందుకు మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అంటే మీరు చెప్పినవన్నీ మీరు రాసుకొని చదువుకుంటే మంచిది. ఎందుకంటే తీసి చదవడానికి మనకి సమయం చాలదు కాబట్టి దేవుని యొక్క వాక్యాలు అప్పుడు టచ్ అవుతూ ఉంటాయి. అది ఆనాటి అపోస్తల దినాల్లో వారు నేర్చుకున్నారు. అంత్యోకులు కూడా వారు అలా చదువుకొని నేర్చుకున్నారు. తెస్సలోనికలు కూడా అలా చదువుకొని నేర్చుకున్నారు కాబట్టి అభివృద్ధి పొందారు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు మార్చి చదువుకుంటాం. మొదటి 13 వచనాలు మార్చి చదువుకుంటాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుండరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచరు కానీ అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కున్నాడని చెప్పిరి. అంతటా తలప వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి.
8 వచనాలు చదువుతాను. అప్పుడు కన్యకలందరూ లేవి. ఏం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు ఈ మొత్తం 25:8 ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. మా దీవిటీలు ఆరిపోవచ్చున్నాయి. ఈరోజు సంఘాల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఈ నిజస్థితి ఓపెన్గా చెప్పాలంటే నిజస్థితి అంటే వారి దీవిటీలు ఆరిపోట ఎప్పుడు అర్థమవుతాయి? మా దీవిటీలు ఆరిపోతున్నాయా లేదా, మా దీవిటీలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఒకసారి రక్షణ మార్గం పొందినవాడికి ఒక గర్వం వస్తాయి. ఎందుకంటే 2 కొరింథీ 5:17 చదవండి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 అది వానికి ఏమొస్తుంది? నూతన సృష్టి. అంటే నేను మారమనసు పొందాను. నా జీవితంలో కూడా నా దేవుడు నన్ను దర్శించాడు, నాకు కూడా రక్షణ వచ్చింది. ఈరోజు కూడా చాలామంది రక్షణ వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేరు. అంటే వారు రక్షణ పొందిన వాక్యాన్ని వారు గుర్తుపెట్టుకోలేరు. రెండవది, రక్షింపబడిన దినము ఆ రోజు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. విశ్వాసులు ఇక్కడ చాలామంది చెప్పగలం, లేదా చూపగలం. అందరూ కూడా బల్లలో పాలు పొందేవారే, అందరూ కూడా ఆరాధకులే. మిమ్మల్ని అడిగినా మనం అడిగినా టక్కని అడిగారనుకో, మీ రక్షణ దినం ఎప్పుడు అన్నారనుకో, మీ రక్షణ దినం ఎప్పుడు? ఇది నా మొదటి పాయింట్. రెండవది, మీరు రక్షణ పొందిన తర్వాత మీకు ఏ వాక్యం ద్వారా రక్షించబడ్డారు అన్నారనుకో. ఈ రెండు గుర్తుండాలి. రెండవది కూడా బాప్తిసము వాగ్దానాలు కూడా ఉండాలి. ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే ఒకరికి ఉంటాయి. ఇప్పుడు అడిగినామనుకో, వరుస పెట్టి అడిగారనుకో, ఇంటర్వ్యూ చేసినట్లు అడిగారనుకో, నాకు తెలిసిన వరకు 10% అబ్బా అంటే 15% అంటే ఆరాధించేవారు కావచ్చు, బల్లలో పాలు పొందేవారు కావచ్చు, ప్రార్థించేవారు కావచ్చు. 2 కనబడతాయి. కొద్దిమంది అనొచ్చు అనుకో, చదువు లేదు అనొచ్చు. కరెక్టే, చదువు లేదు. వాగ్దానం అనేది గుర్తుంటుంది, దినం అనేది గుర్తుంటుంది. వాక్యం అనేది గుర్తు లేదనుకో, సమ్ మిస్టేక్. వాక్యం అనేది గుర్తు లేదనుకో, కనీసం ఆ మాట ఉంటాయి కదా. అంటే మన ఆత్మీయ స్థితి ఎంత అభివృద్ధి ఉందో దీన్ని బట్టే మనం టచ్ చేయొచ్చు. దీన్ని బట్టే మనము వారిని టచ్ చేయొచ్చు. అంటే వీరు నిజ స్థితిలో ఉన్నారా, ఇంకా ఎదిగిన వారిగా ఉన్నారా, ఎదిలేని వారిగా ఉన్నారా అని వారి జీవితాన్ని పరీక్షించుకోవచ్చు. లాస్ట్ టైం కొద్దిమంది సాక్ష్యాలు చెప్పండి అన్నాం. అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మరి సంతోషకరమైంది. అబ్బాయి రంగంవారి మనోడు, మరి పెద్దోడు, ఒకే ఒక మాట చెప్పాడు. వాని వయసు అప్పటికి అబ్బా అంటే 7 ఏళ్ళు ఉండవు, లేదంటే మాటికి 6-7 ఏళ్ళు. అంటే దేవుని ఇంట్లో నిలబడి సాక్షి చెప్పడానికి అబ్బాయికి కన్నా ధైర్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కానీ చాలామంది విశ్వాసులు సహోదరుల్లో చాలామంది ఎట్లా చెప్పారంటే ఏదో నేర్చుకొని చెప్పినట్లు, లేదంటే వారి జీవితాల్లో అసలు అనుభవం లేనట్లు చెప్పారు. అంటే మీకు ఇది అర్థమవుతుంటుంది. అనుభవం లేనట్లంటే వారి జీవితంలో దాన్ని దాటిపోయిన స్థితి కావాలి. అంటే ఈ అనుభవం వస్తే వాడు ఎప్పుడైనా చెప్తాడు, సాక్షి చెప్పబట్టి ఎట్లా ఉంటాడంటే, ఖమ్మం తిమ్మోత్ అంకుల్ గారు ఆయన ప్రభు మహిమలోనికి వెళ్ళేదిన వరకు కూడా ఆయన సాక్షి చెప్తూనే ఉన్నాడు. ఎక్కడైనా కానీ స్పెషల్ మీటింగ్ పెడితే ఆయన కంపల్సరీగా సాక్షి చెప్తాడు. 1-2 నిమిషాల్లో సాక్షి చెప్తాడు, నేను అట్లుంటే దేవుడు నన్ను మార్చాడని. అంటే జీవితంలో సాక్ష్యం చెప్పడానికి కూడా మనము అంటే ఇంక నీ స్థితి ఏ డయాసిస్లో అంటే ఏ స్థితిలో ఉందో నీవు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మనకు జ్ఞాపకం చేసేది అంటే, దేవుడు మిమ్మల్ని అడుగుచున్నప్పుడు మన ఎదుట ఉంచబడిన లెక్క మరి రాయబడిన ప్రకారం దేవునికి లెక్క అప్పచెప్పాలి, తప్పదు. అది 2 కొరింథీ 5:9-10 రాయబడిన ప్రకారము క్రీస్తు న్యాయపీఠం మీదట మనం అందరం నిలబడతాం. అప్పుడు వాని లెక్క ఆయన అడుగుతాడు.
కాబట్టి ఒకటి మన జీవితాలు ఇప్పుడు ఆరాధనలో కూడా కొన్ని చూస్తూ వచ్చాం. నేనే ఇప్పుడు మన పిల్లలు అడిగారు సమయము ఉండాలా వద్దా అని. ఉండాలా వద్దా అన్నప్పుడు కంపల్సరీ పెట్టండి అయ్యా, అది కూడా మాకు కూడా హెచ్చరిక వస్తుంది, మేము కూడా సిద్ధపడడానికి బాగుంటుంది అని నేను చెప్పాను. అంటే వాక్యం చెప్తున్నప్పుడు కూడా నా సమయం కూడా నేను కూడా టచ్ చేయాలి తప్పదు. ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే నేను నేర్చుకుంది, గ్రహించింది ఎంతవరకు అంతవరకు చాలు, ప్రభుకి ఎంత అనుకుంటే చాలు ముగిస్తాం. అది నా జీవితం. సరే, ఏదైతేనేమి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు మొదటి 2 వచనాలు, పరలోక రాజ్యం తమ డ్యూటీలో పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలో పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అందుకే అంటాడు, అంటే దేవుడు అందరు పిలుస్తాడు. మత్తయి సువార్త 11:28-29 ప్రకారం ప్రయాసపడి భారం మోయించిన వారులారా రండి అంటాడు. అందరూ వస్తారు. మనం ఒక మాట చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో తెలిసిన భాగాలే ఎక్కువగా మీకు రెఫరెన్సులు చెప్పం, కానీ సందర్భాలు బట్టి చెప్తాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5 నుంచి, ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపలు ఒప్పుకొనుచు యోర్దాను నదుల చేత బాప్తిసం పొందుచుండ్రి. అతడు పరిచయలోను సద్దుకైల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా రాబు ఉగ్రం తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. ఈ ఐదో వచనంలో చూస్తే ఏలంట ఇక్కడ అంటాడు, ఆ సమయంలో యెరూషలేము వారును యూదా వారును యోర్దాను నది ప్రాంతమున వారందరూ అతని ఎద్దుకు వచ్చి వారు తమ పాపలు ఒప్పుకొని వచ్చారు. ఏంటి? ఒకటి ఇక్కడ కనబడేది పాపములు ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి రక్షణ మానవ పొందాడంటే వాని జీవితంలో అది ఒప్పుకోవాలి. మనిషినికి బాగా గమనించండి, ఒక మామూలు మనిషినికి దేవునికి మధ్యలో అపవాదికి ఉన్న తేడా, మనుషునికి అపవాదికి మధ్యలో దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఈ ముగ్గురిని పెట్టాడు అనుకో, అంటే ఇద్దరిని పెట్టాడు అనుకో, మనుషుని దేవుణ్ణి. మనుషుడు దేవుడు న్యాయపీఠం మీదట కూర్చొని మనిషి 2 అపవాదిని ఆపోజిట్ పెట్టి ఒక న్యాయ తీర్పులో పెట్టాడు అనుకో. ఏమని? అపవాది మరి ఈ మనిషిని చూడు అంటాడు, ఈయన అడుగుతాడు, ఏం ప్రభా మనిషికి నాకు ఏమిటి తేడా అన్నప్పుడు అంటే మనుషుడైతే ఒప్పుకుంటాడు. ఏమిటంటాడు? కీర్తన 51:4-5 ప్రకారము ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేను తల్లి గర్భంలోనే పాపిగా పుట్టాను, పాపిగానే జన్మించాను, నా తల్లి నన్ను పాపలోనే గర్భం ధరించింది అన్నాడు. 51 మొదటి ఈ 17 వచనాల్లో చూసిన ప్రకారము ఆయన తన జీవితంలో తను రోల్ చేసుకుంటూ వచ్చాడు. నేను ఎంత అంతరంగమును సత్యమును కోరుచున్నావు అయ్యా, నేను అంతరంగంలో సత్యం నాలో లేదు అన్నాడు. అంటే వారి జీవితాల్లో ఒక్కొక్కటి వారి యొక్క స్థితిగతి తాను ఒప్పుకుంటూ వచ్చాడు. ఇది దావీదు మధ్య జరిగిన సంభాషణ. ఇదే అపవాదిని అడుగుదాం అనుకో, దేవుడు అడిగాడు అనుకో, అపవాది దావీదుకి నీకున్న డిఫరెన్స్ ఏమిటి? వాడు ఎప్పుడు ఒప్పుకోడు. ఎందుకంటే తన జీవితంలో తన్ను తానే నష్టపరుచుకుంటూ వచ్చాడు. తన జీవితంలో తను తానే అంటే అందుకంటాడు మత్తయి సువార్త 25:41-42 రాయబడింది. చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41-42. అంటే ఏంటంటే వానికి ఏంటంట, కేవలం అంటే ఏ రోజైతే వాడు పతన జీవితంలోకి ఆరంభించాడో, అంటే గమనించండి, ఏ రోజైతే దేవుడు ఆ పతన జీవితంలోనికి ఈ వ్యక్తి దిగజారుతున్నాడో ఆ రోజే నరకం అనేది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రోజే ఆ స్థితిలోనికి, అంటే అప్పటికే ఆ స్థితిలోనికి ఆ వ్యక్తిని అప్పచెప్పాడు. మనుషులందరూ కూడా రోమా 3:23 ప్రకారం అందరూ పాపులే. అంటే ఎప్పుడైతే అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి మనం 19 చదవండి. అపోస్తలుడైన పౌలు రోమా 5:19 అపోస్తలుడైన పౌలు
ఉమ్, 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 ఉమ్. ఏంటంటే ఒక్క మనిషినికి ఆ విధేయత వల్ల పాపులుగా చేర్చబడ్డారు. గమనించలేదు కొద్దిగా అర్థం కానీ, ఒక్క మనిషినికి అవిధేయత ఆదాం. యోబు గ్రంథం 31, 32, 34 ప్రకారము ఆదాము తన జీవితంలో పాపాన్ని అనేది కప్పుకున్నాడు. తన జీవితంలో పాపం అనేది కప్పుకున్నాడు. ఆ పాప స్థితిలో నుండి బయటికి రాలేక ఒకరోజు అవ్వను చూసినప్పుడు అవ్వ తన దిగజారి స్థితి ఇతడు గమనించాడు. దిగజారి స్థితి అతనికి అర్థమైంది. ఎందుకంటే ఆదికాండం 3:5-6 చూసినప్పుడు ఆమె 6లో అంటాడు, ఆమె తన కన్నులకు మంచిది వివేకించే రమ్యమనేది చూసి కొన్ని వాటిని తీసి తిని తన భర్త కూడా ఇచ్చిన రాయబడింది. తిని అతనితో ఆమెతో పాటు తన భర్త కూడా ఇచ్చిన రాయబడింది. అంటే ఇప్పుడు ఆ స్థితి ఆదాం గమనించాడు. ఆదాం గమనించి ఇప్పుడు ఆమెకి బుద్ధి అనే చెప్పాలి, లేదు నీ తిన్నానా అన్నాడు. నువ్వు తప్పు చేసావని చెప్పినట్లు కానీ దేవుని ఆజ్ఞను మీరినవన్నా కానీ అతడు హెచ్చరిక చేయలే. అది కాదు 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఏమ్మా నువ్వు తప్పు చేసావు, తప్పు చేసి నా మీదకు నూకుతున్నావు, నేను చేయను అని చెప్పచ్చు. నేను చేయని చెప్పచ్చు. భక్సింగారు అడుగుదాం అనుకో. ఆయన అడిగినప్పుడు ఆస్తిపాసులు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇక్కడే మరి ఇవన్నీ అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా ప్రాణము నా ఊపిరి నా ప్రభే, నా ప్రాణము నా ఊపిరి నా ప్రభే కాబట్టి నేను నా ప్రభు కొరకు నేను జీవిస్తా. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. ఎవరికి? భార్యకి. ఎవరికి? కుమారునికి. వయసు వచ్చి కుమారుడు ఎదిగిన తర్వాత హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు వచ్చి అయ్యా గేట్ ముందు నిలబడి ఎదుగని పంజాబు పలానా రాష్ట్రం నుంచి నీ కుమారుడు వచ్చాడు అని భక్సింగా ఆయన మరి మా తండ్రి గారే ఆయన చెప్పండి అంటే అక్కడి నుంచి అయ్యా మరి మీ కుమారుడు వచ్చాడు, గేట్ ముందు ఉన్నాడు ఒకసారి మరి ఆయన నిన్ను పిలుస్తున్నాడంటే మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా చేస్తారు, అది తప్పని కాదు. కానీ ఆయన ఏమన్నాడు? పంజాబ్ అనే రాష్ట్రం నుంచి వచ్చినవాడు, వేల కొద్ది కిలోమీటర్ల నుంచి వచ్చినవాడు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినవాడు, మరి రైల్లో నుంచి వచ్చినవాడు, బస్సులో నుంచి వచ్చినవాడు, ఆటోలో నుంచి వచ్చినవాడు, లేదా ఏ రూట్లో అయితే అతడు వచ్చాడు అంత దూరం నుంచి వచ్చిన ఆ వ్యక్తి లోపలికి ఎందుకు అతడు అడగబెట్టాడు? రమ్మను పో అన్నాడు. ఈ మాట అయ్యా మీ నాన్నగారు నిన్ను రమ్మంటున్నారంటే నేను ఎంత రోజు అంటే దేశం కానీ దేశము, ప్రాంతం కానీ ప్రాంతం నుండి నేను వచ్చాను. మరి నేను ఇన్ని వేల కిలోమీటర్లు పెట్టుకొని మన స్థితి ఎట్లుంటాయి? ఆదాములో ఉన్న స్వభావం అది ఏంటంట? చదవండి యోబు గ్రంథం 31, 30. ఏం పెట్టుకున్నాడంట? రొమ్ములో పాపం పెట్టుకున్నాడంట. ఇప్పుడు అంటాడు ఆదికాండం 3:8-9 ఆయన భయపడి పారిపోయినప్పుడు, ఏమయ్యా నా స్వరమే నేను భయపడి పారిపోయానంటే, నీ స్వరం నేను దిగంబరిని అంటే, నీ దిగంబరిని చెప్పిన వాడు అంటే ఆయన అంటాడు, నీవు నాతో నుండుటకి ఇచ్చిన స్త్రీయే. అంటే తన జీవితంలో ఒప్పుదల జీవితానికి తను తాను ఒప్పుకునే స్థితి లేదు. అంటే ఇప్పుడు దావీదును బట్టి కానీ ఆదాముని బట్టి కానీ స్థితిలో డిఫరెన్స్లు కనబడుతూ వస్తాయి, తేడాలు కనబడుకుంటూ వస్తాయి. ఈ తేడా ఎప్పటికైతే వస్తుందో దావీదుకి ఇచ్చిన కృప ఆదాముకు అనుగ్రహించబడలేదు, దావీదుకి ఇచ్చిన దయ ఆదాముకు అనుగ్రహించబడలేదు. కారణం ఏంటంటే ఆదాము తన జీవితంలో దాన్ని కోల్పోయాడు. అందును బట్టే ప్రభువైన యేసుప్రభువు వారు శరీరరీతిగా రాక తప్పలేదు. ఆదికాండం మరి రోమా 5:12 నుంచి రాయబడిన ప్రకారము మనం అందరూ పాపులుగా చేయబడ్డానికి ఒక ఆదాం. అంటే ఇవన్నీ మీకు అంటే మన జీవితంలో ఇప్పుడు మనం చూస్తున్న మత్తయి సువార్త 3:5 ఏంటంటే వారి జీవితంలో 5లో రాయబడింది, వారందరిని అతని ఎదురుకు వచ్చి తమ పాపలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో. వారి జీవితాలు ఏంటంటే ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో ఒప్పుదల పొందే స్థితి కంటికి కనబడినట్లుంటుంది కానీ క్రియారూపంలోనికి రాదు. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే కంటికి కనబడినట్లు ఉంటుందంటే ఎట్లుంటుందంటే ఒప్పుకుంటున్నట్లు ఉంటుంది. క్రియారూపం అంటే ఇంక మార్పు లేని జీవితం. ఇప్పుడు నేను చెప్పినట్లు భక్సింగ్ గారు అంతగా తన కుమారు విషయంలో కూడా ఎంత కఠినమైన నిర్ణయాలకు వచ్చాడో ఆ నిర్ణయం లాంటి నిర్ణయాలు మనలో ఉండాలి. ఆ నిర్ణయం లాంటి నిర్ణయం మనం ఉండాలి. అప్పుడు మనం వెలిగించబడుకుంటూ వస్తాం.
అప్పుడు మనం వెలిగించబడుకుంటూ వస్తాం. ఇది నిజ స్థితి. ఈ స్థితిలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, అందుకంటాడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 జ్ఞాపం చేసినప్పుడు, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 జ్ఞాపం చేసినప్పుడు చదవండి. నేను క్రింది పడిన తిరిగిలేతును, ఇది అంటే వారి జీవితంలో ఎంతగా కింది దిగిజారు అంతగా పైకి లేచారు. 10లో నా శత్రువు, చదవండి 10వ వచనం. అవమానం నొందాలి. మన మీద నేరం మోపొచ్చున్న అపవాది మనల్ని చూసిన అవమానం పొందాలంట. వీడు సామాన్యుడు కాదయ్యో, వీని వల్ల నేను ఓడిపోతున్నానయ్యో అనే స్థితి ఒక విశ్వాసులు రావాలి. ఒక స్థితి విశ్వాసులు రావాలి. అది వస్తేనే వాడు విశ్వాసే, అది వస్తేనే వాడు ఆత్మీయ ఎదిగినవాడు. అంతేకాని నీ డయాసిస్ నీకు పెట్టుకొని నా ప్రభు నేను ఇట్లా కవరేజ్ చేస్తాను. ఈరోజు ప్రార్థనలు కూడా చాలామంది మీరు చూస్తున్నాం కదా, వాళ్ళు స్వనీతితో చేసే ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు స్వనీతితో అంటే ప్రభా నీవు నన్ను మార్చవచ్చు కదా, ప్రభా నీవు నన్ను మార్చవచ్చు కదా కదా. మన జీవితంలో కూడా ఎట్లుంటే గాడిద వాడు సీమను బ్రతికే మంది. మన బ్రతికి ఎట్లా అంటే, అందుకంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మాట కనబడుకుంటూ వస్తుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో పేతురు ఎంతో బాధపడి అతని నిజస్థితిని ఒప్పుకొని అందుకంటాడు, జ్ఞాపం చేసినప్పుడు అందుకంటాడు. చూడండి 20 వచనం చదువుతాను. అందుకు పేతురు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకున్న దినాన్ని తలంచుకున్నందుకు నందున నీ వెండి నీతో నచ్చింది కాక నీ హృదయము దేవునిది సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకో. ఈ నీ చెడుతనమును మానుకోవాలి. మన హృదయంలో ఏవైతే చెడు కనబడుకుంటూ వస్తాయో ఒప్పుదల పొందినట్లు ఉంటాయి. బాగా గమనించండి. మానుకోం కాబట్టి మనకు ఇంకొక బలహీనతలు, నేను మనిషినే కదా. అపోస్తలుడైన పౌలు మహాబలాఢ్యుడు. ఆయన అంటాడు, అపోస్తల గారు 9వ అధ్యాయం మనము మొదటి 3 వచనాలు చదివినప్పుడు, అతడు ఎలాంటి అధికారం పొందిన మహానుభావుడు. లెక్కలేదు యవన ప్రాయంలో ఉన్నాడు. అలాంటి మహాబలాఢ్యుడైన వ్యక్తి ప్రభు దర్శిస్తే రాజేతడు అంటాడు. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 18-19 కలిసి ఉన్నాయి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18-19 అంటాడు, ఇవన్నీ ఇక్కడ అంటాడు. ఎట్లా అంట 18లో అంటాడు, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయట లోకములో సాక్షి చెప్పాలి. ఎంతమంది చెప్తాం మనం అండి? ఎంతమంది చెప్తుంటా? ఎంతమంది చెప్పగలము? ఆఫీసులో చెప్పే స్థితి ఉండాలి, వారిని మార్చే స్థితి ఉండాలి, లేదంటే వాళ్ళ నుంచి దూరపరిచే స్థితి ఉండాలి, వారితో కలిసినట్లు ఉండాలి. కానీ వారి యొక్క అడుగుజాడలు అంటే డిపార్ట్మెంట్లో ఉంటాయి తప్పదు కదా. నాకు స్టార్టింగ్లో మొదలుకొని పోరాటాలు వచ్చినాయి, ఎవరికైనా వస్తాయి. నేను గొప్పనే మీరు గొప్పలే కాదని కాదు, అందరికీ వస్తాయి. నిజ స్థితిలో ఉంటున్న వాడు సాక్షిగా ఉండాలి. అందుకంటాడు 26:18 జ్ఞాపకం ప్రకారము ఏంటంటాడు, నేను నిన్ను సాక్షిగా నిన్ను పరిచారకునిగాను సాక్షిగా నియమించాను. వాడు ఒప్పుదల పొందినవాడు మొదటిది పాపక్షమాపణ పొందాలి, రెండవది సాక్షిగా ఉండాలి, రెండవది భూలోకంలో వారు సాక్షులుగా ఉండాలి. ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యక్తి వల్ల ప్రభువు, ఈ వ్యక్తి వల్ల సాక్ష్యం. భక్సింగ్ గారు కూడా అడిగింది అదే, ప్రభా నేను డబుల్ ఇంజనీర్ చదివాను, నా జ్ఞానము కొరకు ఒక ఇంజనీరు, మా తండ్రి గారి కొరకు మళ్ళీ ఇంకొక ఇంజనీర్ చదివాను, మరి ఆల్ ఇండియాలో 2వ స్థానంలో నేను ఉన్నాను. ఆల్
ఆల్ ఇండియాలో టాప్, ఇండియా లెవెల్లో 2వ స్థానంలో ఉన్నాను. నాకు ఏ పని కావాలంటే ప్రభుత్వమే కల్పించి వాళ్ళే వద్దన్న ఇస్తారు. ఆ స్థానము నేను అట్లా చేస్తూ ఒక సేవకుని కాదు, ఈ కుటుంబాన్ని పోషిస్తా, నా భాగంలో 2 నీకు ఇస్తాను అంటున్నా. దేవుడు అన్నాడు, అవన్నీ నాకు కాదు, నీవే కావాలి. అదే పౌల్లో వచ్చింది, అదే భగత్ సింగ్ గారిలో వచ్చింది. భూలోకంలో వారు సాక్షులండి. మనం ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నాము? అపోస్తలుల కార్యాలు 26:19 అంటాడు. చదవండి, 26:19. ఈ రోజుల్లో అంటే సాక్షులుగా ఉన్నవాడు ఎప్పుడు అవిధేయుడు కాడు. ఈ రోజుల్లో సాక్షులుగా ఉండేవాళ్ళు అవిధేయులు కాదు. దేవుని కొరకు నియమించబడి ఉన్నానడానికి అర్థమవుతాం మనకి. నేను దేవుని కొరికే నియమించబడ్డాను. పౌలుకి అది అర్థమైంది. అందుకే అంటాడు, తల్లి గర్భమందు నన్ను పడిన దినం మొదలుకొని నన్ను ప్రత్యేక పరీక్ష అన్నాడు. ఆ జీవితంలో అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలకు జ్ఞాపించినప్పుడు 1వ అధ్యాయం 16లో జ్ఞాపించినప్పుడు అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక గలతీనా మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏంటంటే నేను మాదిరిగా. ఈరోజు విశ్వాసులు ఏం చేయాలంటే సాక్షిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఈ రోజుల్లో మాదిరి సంఘానికి అలాంటి వ్యక్తులు ఉంటే అక్కడి నుంచి ఎట్లా వస్తుంది తెలుసా? అనుకుందాం, ఏలియా ఉన్నాడు. దాదాపు ఆయన ఎన్నేళ్ళు సేవ్ చేశాడు మనకు అంత, అంటే ఆయన దేవునిలో మహిమలోనికి వెళ్ళేంత వరకు సేవ్ చేస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఆయనకి యెజెబెల్ చెప్పింది, నీవు నా 450 మంది ప్రవక్తలు చంపి గర్వంతో ఫీల్ అవుతున్నావు, రేపు ఎందుకంటే మామూలు కాదు కదా ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ ప్రభుత్వంలో ఉన్నవారు ఈ ప్రభుత్వంలోకి వచ్చే లోపల ఆ ప్రభుత్వంలో ఉన్నవారు చేసిన ఆ ఏదన్నా బలాత్కారాలు ఏమైనా ఉన్నాయనుకో, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మీద నేరం అని కాదు, ఇప్పుడు ఏం చేస్తారు? అండర్ గ్రౌండ్ పోవడమో, లేదంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాయకులకి మళ్ళీ వారి పార్టీని ఫిరాయించడమో చూస్తాం. కారణం ఏంటంటే కాపాడుకోవడానికి. ఎందుకు? ప్రభుత్వం మాది కాదు కదా, ఇంక మేము తప్పించుకోలేము కదా. ఏం చేస్తాం? మేమేం చేయాలి? పార్టీ అయినా మారాలి, లేదంటే అండర్ గ్రౌండ్ కన్నా పోలే, లేదంటే కనీసం అంటే మా బలమన్న ఉపయోగించాలి, లేదంటే సరెండర్ కావాలి. అంటే ఏం చేయాలి? తమే ఒప్పుకొని సరెండర్ కావాలి. ఈ కోర్టులు కూడా కొద్ది కాలం కాపాడితే తర్వాత చేతులు ఎత్తేస్తాయి. వాడు ఏం చేస్తాడు? తప్పకుండా శిక్ష అనిపిస్తాడు. అంటే ఏంటి? బలం ఎవరికి అయితే ఉంటుందో ఆ బలము తగ్గట్టు వీడు లేనప్పుడు ఏం చేస్తాడు? తన జీవితంలో తగ్గిపోతాడు. మన జీవితంలో కూడా ప్రభు వైపు చూసినప్పుడు మనం తగ్గిపోవాలి. మన జీవితంలో మాదిరిగా ఉండడానికి ప్రభు వైపు చూసినప్పుడు మన జీవితంలో రావాలి. ఈ రోజుల్లో పౌలు అలా చేస్తూ వచ్చాడు, మాదిరి జీవితం. తను నేను అయ్యా మరి నేను కాదు, నా బలం నా ప్రభువే, నా అనుభవజీవితం నా ప్రభే. ఇది ఎప్పుడైతే వారి జీవితంలో ఎరుగుతొస్తారో వారి పాప జీవితం నుండి మొట్టమొదటి రక్షణ పొందాలి, సాక్షిగా ఉండాలి, మూడవదిగా మాదిరిగా ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు మాదిరి అంటే మనం చూస్తే ఎవరికి మాదిరి కనపడుకుంటూ వస్తాము? మన అనుభవాలే ఎవరికి మాదిరి ఉండవు. మన అనుభవాలే మాదిరిగా ఉండవు. కలిసిపోయి వస్తుంది. కాబట్టి కుటుంబాల్లో విశ్వాస కుటుంబాల్లో కనబడలేని జీవితాలకి దిగజారుతున్నాయి. ఇక్కడని కాదు, అంటే ఆల్ లెవెల్కి ఆ స్థితి దిగజారుతున్నాయి. ఓపెన్ చెప్తున్నాం, ఆల్ స్థితికి. ఎందుకంటే ఇంకేమి చెప్పలేవు, రోజులు బాగలేవు. సేవకులు కూడా అదే మాట చెప్పే పరిస్థితికి వచ్చింది. ఏం చేస్తాం? ఓ సేవకుని అడిగితే ఏం చెప్పాడు? ఏం చేయాలన్నా మేము బతకాలి కదా, మీ పిలుపులోకి వచ్చాం కదా, మాకు ఒక కుటుంబం ఉంది కదా, మా వంతు మేము చెప్తున్నామన్నా, వారు మారకపోతే మేమేం చేయగలమన్నా? దానికి మన దగ్గర కూడా ఆన్సర్ ఉండదు కదా. నాకైనా నీకైనా ఎవరికైనా కానీ, నీకైనా కానీ ఆన్సర్ ఉండదు. అంటే ఏంటి? వారు మారరు అనే స్థితికి సంఘములో ఉన్న సేవకుడు ఇచ్చే స్థితిలోనికి సంఘం మార్చబడింది. అంటే దిగజారిపోయినాయి.
సంఘంలో ఉంటున్న సేవకుడు సంఘం యొక్క స్థితిగతులు చూసి, అక్కడున్న విశ్వాసాలు చూసి, అక్కడున్న కుటుంబీకులు చూసి, అక్కడున్న పరిస్థితులు చూసి, ఇంకా నేను బ్రతకడానికి సేవ చేస్తున్నా, ఇంకా వాళ్ళు మారరు, ప్రభుకి అప్పచెప్తానా అనే స్థితికి వచ్చారు. సరే, ప్రభుకి అప్పచెప్తారు వాళ్ళైనా సార్, ప్రభుకి నేనేం చేయాలి, నన్ను వాడుకుంటున్నావు, నేను చేస్తున్నా, నా వంతు యుర్మే అనుకో. ఆయన కూడా అదే చేశాడు. ఆయన బ్రతికున్నంత వరకు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పోయినాడు. నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పోయి ఆయన పిలిచారు. నీవు ప్రవక్తవని విన్నాను, నీవు దేవుని మాటలు చెప్తా విన్నాను, నీకు నా రాజ్యంలో ఫ్రీడమ్ ఉంటుంది అన్నాడు. నా రాజ్యంలో స్వతంత్రం ఉంటుంది, నీ ఇష్టం, నీవు ఆడని జరగచ్చు, నీకేమన్నా మరి నీవి మరి యాడుంటావు, మరి పోనీ నీవు మళ్ళా నీ దేశంలో ఉంటానంటే అక్కడ కూడా వెళ్ళు, అక్కడ కూడా నీకు ఫ్రీడమ్ అన్నాడు. ఈ రెండు ప్లేసుల్లో అతడు ఏ ప్లేస్ కోరుకున్నాడు? యూదా దేశమే కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు. బ్రతికిన జీవితం అంతా వాళ్ళ కొరకు ప్రార్థన, వాక్యం చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే సేవకులు కూడా చేసేది అదే, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సేవకులు కూడా చేసేది అదే, ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తూ వస్తారు? వాక్యం చెప్పక తప్పదు. అందుకే యుర్మే 18 ప్రకారం చెప్పక తప్పదు. వాళ్ళు చెప్తారు. బోధకుడైన వాడు చెప్పుకో తప్పదు, ప్రవక్త ఉన్నాడు చెప్పక తప్పదు, వాక్యోపదేశుడు వాక్యం చెప్పక తప్పదు అని. కాబట్టి ఈ దినాల్లో వాక్యం చెప్పక తప్పదు. మార్పు పొందితే మీరు మనసు పొందుతారు, లేకపోతే మీ జీవితం మీ క్రియలు మీకు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబం ఎట్లేదంటే నార్మాలిటీ అంటే ఏంటి, ఆ రీతిగా అంటే అందరికీ ఆ రీతిగా మార్చబడ్డాం. అంటే మేము కూడా విశ్వాసంలో కుటుంబీకుల్లో ఆ రీతిగా ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా వాడుకుంటున్నాం. యేసు ప్రభు దగ్గర ఆయన దాదాపు అన్నిల దగ్గరికైనా ఆయనకు మహిమకరంగా కనపడ్డాడు. అన్ని జాతికి వెళ్తే వాళ్ళు సాగిలపడ్డారు. లూకాసు మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దాదాపు 4వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా సమరశ్రీ మార్పు చెందింది. సుకారు ప్రాంతంలో ప్రభుని తీసుకువెళ్ళినప్పుడు కూడా దాదాపు 40 నుంచి 42 వరకు మనం చూసినప్పుడు వాక్యం 38, 39 మనం చూసినప్పుడు కూడా మరి అవంతా కూడా వాక్యం విని 2 రోజులు దేవుణ్ణి ప్రభును వాళ్ళు కూర్చోబెట్టుకుని వాక్యం విని మారుమనసు పొందారు. మరి ఎందుకు వీళ్ళు యూదులు మారుమనసు పొందలేదు? ఎందుకు వాళ్ళకి మారుమనసు పొందలేదు? వాళ్ళకి కూడా వాక్యం తెలుసు, వాళ్ళు కూడా వాక్యోపకం తెలుసు. అందుకే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువునకు తర్కవాదానికి, అందుకే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినప్పుడు చూడండి, అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో 37లో అంటాడు ప్రభు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడు. ప్రభుకే వారు చోటు ఇవ్వలేదంట. వాళ్ళకి ఉన్నంటే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న దౌర్భాగ్యమైన జీవితం అంటే, మేమును క్రైస్తవులమే, మా పేరు ఫలానా పేరు, మా కుటుంబీకులందరూ కూడా ఒకసారి ఒప్పుకుంటే మేమందరూ కూడా క్రైస్తవులమే. మంచిది. వాళ్ళకున్న గౌరవం అంటే మేము అబ్రాహం సంతానం. వాళ్ళకున్నది అదే, మేము అబ్రాహం పిల్లలమండి. ఈరోజు కూడా ఇప్పుడు మరి యుద్ధం జరుగుతున్నది, సముద్రం దాటిపోయినాయి, దాదాపు కొన్ని వేల మంది చనిపోతున్నారు. పేపర్కి అంత వార్తలు రావు, వార్తలు కూడా ఈ మధ్య తగ్గించినాయి, చెప్పుడు లేదు, ఏదో హెడ్లైన్స్ మాత్రం చెప్తున్నాయి. ఒకవేళ మనకి తెలుగు ఛానళ్ళు తక్కువ కనపడతాయి, ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్ మనకు తెలియదు కాబట్టి, అంతే మనకు అంత జ్ఞానం లేదు, అంత చదువు లేదు కాబట్టి చూచలేకపోతున్నాం. సరే, ఏదైతేనేమి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు మరి ప్రధానమంత్రిని ఆయన అడిగినా, నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని అడిగినా ఆయన కూడా చెప్తాడు. ఆయన కూడా చెప్పేది ఏమి, అయ్యా అంతెందుకండి, రష్యా ఉక్రెయిన్ మీద దాదాపు సంవత్సరం పైన యుద్ధం చేసింది అనుకున్నారు. ఉక్రెయిన్ సన్నదే కదా, హబ్బా అంటే ఒక రోజు 2 రోజులకి అది ఓడిపోతుంది కదా అనుకొని ఈ రష్యా పుతిన్ గారు అంటే అధ్యక్షుడు యుద్ధం చేయడానికి పూనుకొని సంవత్సరం దాటిపోయినా కూడా వీళ్ళు కొన్ని వేల మంది, కొన్ని వేల పట్టణాలు, కొన్ని గ్రామాలు నాశనం పోయినా అక్కడ ఉంటున్న ఆ యొక్క ఉక్రెయిన్ అధినేత ఎంత మాత్రము కూడా లొంగలేసరి కదా. ఇప్పుడు అదే వ్యక్తి మరి ఐక్యరాజ్య సమితిలో ఒక పిటిషన్ పెట్టాడు. ఎవరు? మరి అదే పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు. అయ్యా మాకు ఐక్యరాజ్య సమితి నుంచి మేము సమాధాన పడతాము, ఉక్రెయిన్ వారితో మాట్లాడండి అని. అంటే వాళ్ళకేంటి తెలుసా, మేము యోధులము, మేము బలాతిశయం కలిగిన వారము, ఎంత మాత్రం వెనకాడం, ఇదే ఉంది. అది వాళ్ళు మంచిది.
వాళ్ళకున్న ఆ స్థానం మంచిది. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రభు కొరకు నిలిచుండే స్థానం కావాలి, నిలిచుండే స్థానం కావాలి. ఈ రోజుల్లో అది కావాలన్న ఎంత మేము ప్రయాసపడి ఎంత వాక్యం చెప్పి ఎంత ప్రార్థన చేసే కొద్దీ ఎట్లా జారిపోతున్నట్టు ఇసుక జారినట్లు జారుతున్నారు. నీళ్ళలో ఇసుకని చూడు, నీళ్ళలో ఇసుకని చూడు, నిలబడదు, కింద భాగం దిగుతుంది. దాంట్లోకి మళ్ళీ ఇసుకో కంకరో కలిపితే అప్పుడు నిలబడుతుంది. అదే మన స్థితి. అంటే దిగజారిపోతున్నాం మనం, ఆత్మీయమైన దిగజారి స్థానంలోనికి వచ్చేసాం. కాబట్టి మన జీవితంలో వెలుగు అనేది లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ రక్షణ జాగ్రత్త, నీ యొక్క సాక్ష్యం జాగ్రత్త, నీ యొక్క మాదిరి అంటే ప్రవర్తన జాగ్రత్త. ఇవన్నీ గమనిస్తారండి అందరూ. రూతు బయటకు వచ్చింది, మోయాబు నుండి బయటకు వచ్చింది. ఆ మోయాబు ప్రాంతంలో నుండి బయటకు వచ్చారని ఆ బెత్లెహేము వారు చూసి, మరి ఎవరో సీనియర్లు పెద్దోళ్ళు అందరూ చూసి, అమ్మ నీవు పలానామె కదా, అయ్యా ఎదుగో నయోమి ఇచ్చిందని అందరూ చెప్పుకుంటూ పోయారు. అందరూ వచ్చారు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు వాళ్ళు వచ్చి, పెద్దోళ్ళు అందరూ వచ్చి బాగున్నావా అని అడుగుతూ వచ్చారు. ఏమంటే ఆమె నన్ను నయమనొద్దండి, సమృద్ధి గలదాలుగా వెళ్ళాను, నన్ను మారానండి అనండి. ఇప్పుడు కోడలు ఉంది. ఇప్పుడు కోడలు చూసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? కోడలు చూసి అడిగినప్పుడు ఆమె చెప్పింది, అమ్మ మోయాబు దేశం వదిలిపెట్టి వచ్చింది, తన సహోదరి, తన అక్కగారు లేదా చెల్లెలు గారు, ఆమె అక్కగారు, ఆమె మరి ఇక్కడ నుంచి నా దగ్గర వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళలేదు, బయటకు వచ్చింది, ఇది ప్రమాణం చేసింది అని నయోమి చెప్పాలి. ఏం చెప్తూ వచ్చింది? అందుకే రూతు గ్రంథం 1:15-16 చదవండి. తన జనులెద్దకును నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు అని నువ్వు నన్ను బతిమాలు కొనవద్దు. మనకి నా మాట చెప్తే కదా, మనకి అదే అంటే అమ్మ నీకు లోకం ఉంది, అన్నీ ఉన్నాయి, నటన ఉంది, అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, ప్రోగ్రాంలు ఉంది, అన్నీ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోమంటే మా అత్తే చెప్పింది నేను వెళ్ళిపోతాను అంటారు కదా. అట్లా చెప్పే సంఘాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక మాట విన్నా, అన్నావు నీకు ఒకటి తెలుసా అన్నాడు. ఏంటంటే ఒక క్రైస్తవులు అంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి మ్యారేజ్ పట్టుకుపోయినారు, ఒక ఇద్దరు తీసుకుపోయినారంట. అంటే మ్యారేజ్ ఎవరు పెళ్లి కుమార్తె తీసుకొస్తే వాళ్ళు ఏదో ప్రేమించుకున్నారు, సంతోషం, పెళ్లి చేస్తున్నారు, సంతోషం. మన అంటే మాటకి కొన్ని సంఘాలు క్రమశిక్షణతో ఉంటాయి, కొన్ని తప్పదు కదా, చేశారు, సంతోషం. చేసేవాడు అన్న ఇట్లా అంటే ఆయన అంటాడంట, రెండవ దాన్ని కూడా కట్టుకురావా నేను చేస్తానులే అన్నాడంట. అర్థమైనా? నువ్వు ఇప్పుడు చేసింది మొదటి సంబంధం, రెండో సంబంధం ఉంటే కూడా తీసుకురా నేను చేస్తాను అన్నట్టు. వాడెంత దౌర్భాగ్యుడో. అంటే ఎంత దిగజారిపోతున్నాయంటే ఈ రోజుల్లో. అంటే రెండవ సంబంధం కూడా పట్టుకురా చేస్తా అంటే వానికే, ఎవరికి మొదటిగా పెళ్లి చేస్తున్న ఈ వ్యక్తికే రెండో పెళ్ళాన్ని కూడా పట్టుకురా పెళ్లి చేస్తానంటున్నాడు. కారు మీద చట్టం ఉందేవే, నేనే పర్మిషన్ పెట్టి చేస్తాను, ఎవడు నన్ను అంటాడు. అంటే రోజులు ఎట్లా ఏమిటి అలాంటి బోధకులు ఉన్నారు. ఆ బోధలు మన దగ్గర రావు, మన సంఘాల్లో లేవు, చెప్పలేము కూడా. అందరిని బట్టే కష్టంగా ఉంటుంది ఇక్కడ సేవ, కష్టంగా ఉంటుంది ఇక్కడ కుటుంబాలు, గుర్తుపెట్టుకోవా. కష్టంగా ఉంటాయంటే ఏంటి అట్లా చెప్పాడంటే ఏం చేయాలన్నా నాకు చెప్పిన నాకే ఆశ్చర్యపించింది. వాడు పాస్టరే నా వ్యక్తి అంటాడు నా దగ్గర. వాడు పాస్టరే, లైసెన్స్ తీసుకున్న పాస్టరే, మ్యారేజ్కి సంబంధించిన పాస్టరే, సేవకుడిగా ఉన్నాడు అంటే బ్రాంచ్ వేరు. రెండవ సంబంధం తీసుకురా, మొదటి పెళ్ళం బతుకుంటే చేస్తా అంటాడు. కాబట్టి ఇలాంటి బోధలు మన దగ్గర రావు, ఇలాంటి జీవితాలు మన దగ్గర రావు, టఫే ఉంటాయి. ఏమని? మన జీవితాలు మార్పు రావాలి, మార్పు జీవితం రావాలి. నీలో మార్పు రాకపోతే నీ వెలుగు కాదు. అందుకంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం.
దేహమునకు కన్ను దీపమే గనక దీపము కనుక ఏంటంటే దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉండాలి, నీ దేహముతో వెలుగుమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహముతో చీకటిమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదన్నాడు. నీలో ఉన్న వెలుగు ఎప్పుడు అర్థమవుతుందయ్యా? చాలా కష్టం ఈ వర్తమానాల్లో మీకు. నీలో ఉన్న వెలుగు చీకటి అవుతాయి. ఆదాం దగ్గరికి వెళ్తే అర్థమవుతాయి. లేదంటే రక్షణ మార్గం పొందినవాడు ఒకరోజు నరకంలో దిగితే అప్పుడు అర్థమవుతుంది. మనకు తెలుసు అనుకో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో దాదాపు 19 నుంచి ఆఖరి వరకు రాయబడిన ప్రకారము మనకు తెలుసు ధనవంతుడున్న లాజరు ఉన్నాడు. ఆడ కొన్ని మాటలు చూస్తాం. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడను, లాజరు చనిపోయి అబ్రాహాము నానుకొనుడు కొనిపోబడెను. ఈ యొక్క ధనవంతుడు ఆయన తల పైకెత్తి ఆయన చూసి లాజరు చూస్తే తండ్రి అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలు కొనను ఆయా మరి ఆ చెట్టుకు వెళ్తూ నాన్నకు చల్లార్చు ఒక చుక్క నీటిని నా దగ్గర పంపని వేదన పడ్డాడు. ఇప్పుడు ఎవరు చెప్పింటారు ఆ వ్యక్తికి వాక్యము? వాక్యము? ఇవన్నీ చెప్పుకుంటున్న సమయం చాలదు. ఎందుకు నరకంలోకి వెళ్ళాడు అదొక వర్తమానం అవుతాయి. అంటే ఎందుకు ఆ వ్యక్తి అంటే దేవుని యొక్క వాక్యం ఆ వ్యక్తిలో జీర్ణించిపోయాడు. తండ్రి అబ్రహామా నా ఎందుకు కనికరపడి ఇప్పుడు నేను యాతనలో ఉన్నాను అంటే అక్కడ అబ్రహాం ఉన్నాడు. నేను అబ్రహాం యొక్క అడుగుజాడలు దాటిపోయి నా పిచ్చినారితనంతోనూ నా ధనాపేక్షతోనూ నా యొక్క సిరి సంపదలతోనూ నేను ఆ మాదిరిగా ఉండలేకపోవడం బట్టి బీదలు కనికరించలేని జీవితము, ఆదరించలేని జీవితము నాలో నిలిచి ఉన్నా కాబట్టి ధర్మశాస్త్రం పాటించలేదు కాబట్టి నీ నిత్య నాశుడికి వెళ్ళిపోయాను. అప్పుడు అర్థమవుతుంది. నేను నరకంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ స్థితిలో ఆ వ్యక్తి దిగిజారిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాక్యము. ఈరోజు నేను ఒకసారి సువార్త వర్తమానం చెప్పినప్పుడు కూడా ఇదే మాటలు చెప్తే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు, నీవు అంత కఠినంగా చెప్తున్నావు సత్యమేనా అన్నాడు. సత్యమేనయ్యా అందుకే అంటాడు ఆమోసు గ్రంథంలో ఉంటాడు దేవుని యొక్క వాక్యము. ఆ మాట జ్ఞాపకం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యములో హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ హోషేయ గ్రంథంలో అంటాడు దేవుని యొక్క వాక్యము. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 6 నుంచి చదివినప్పుడు నా జనులు జ్ఞానం లేని వారు నశించున్నారు, నీవు జ్ఞానం విసర్జించున్నావు గనక నీవు నాకు యాజకుడుగా కాకుండా నిన్ను విసర్జించును. నీవు దేవుని ధర్మశాస్త్రం మరిచితు కనుక నేనును నీ కుమారులను మరుతును అన్నాడు. అదే ధనవంతుడుకున్న దౌర్భాగ్య స్థితి. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిపోయాడు, అందరిని బట్టే శిక్షలకు పాలిపోయాడు. నీవు దేవుని ధర్మశాస్త్రమును మరిచావు అంటే ఆజ్ఞలు మరిచిపోయావు. ఈ రోజుల్లో దైవ భక్తి అనేది ఈ రోజుల్లో కంటికి కనబడినంత దౌర్భాగ్య జీవితాలకి వచ్చేసాయి. మీకు అర్థమవుతుందో లేదో కానీ మా బాధ అది. అంటే హోషేయ గ్రంథకర్త అంటాడు, నీ దేవుని ధర్మశాస్త్రం మీరిపోయినావయ్యా, మరిచిపోయినావు కాబట్టి నేను నిన్ను బాగుంది నీ కుమారులు కూడా మరుతున్నాను. ఇది ఎక్కడ మాట? నేను నిన్ను మరచనంటే పర్వాలేదు, మళ్ళీ నీ కుమారులను మరచనంటే వాడు ఇంకా ఆ స్థితి ఎట్లా అంటే అదే లక్షణాలతో పెంచుకుంటూ వచ్చాడు. అదే ధనవంతుడు కూడా చేసింది. అంతే. ఎందుకంటాడు నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజరు పంపయ్యా అంటే అయ్యా అక్కడ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, వర్తమానికులు ఉన్నారు, వారి మాట వినాలన్నారు. అంటే మన జీవితంలో ఏంటంటే మన పిల్లలకి దేవుని యొక్క వాక్యం చెప్పము, మన పిల్లలు ఆ రీతిగా పెంచము. నీకుంటే కదా చెప్పేది. వాడు తాగొస్తే చెప్పవు, వాడు దౌర్భాగ్యంగా తిరిగితే చెప్పవు, వాడు ఇష్టానుసారికి జీవితం చేస్తే చెప్పు ప్రభు అంటే నువ్వు ప్రార్థన చేయడం తప్పని కాదు. ప్రభు ఎదట ఆ జీవితానికి నువ్వు సహకారం 1% అందించడం తప్పే. 1% అంటే అర్థమైనా 100లో 1% అందించడం తప్పే. కారణం ఏంటంటే అనుకుంటాం మన జీవితంలో ఈ మధ్యాహ్న కాలపు వెళ్ళ మనం ఆ స్థితికి దిగజారుతున్నాం. మన అనుభవాల్లో ఇప్పుడు మనం అహరోను దగ్గరికి వెళ్ళి అడిగినా అదే చెప్తాడు. ఏమయ్య అహరోను గారు 40 రోజులు మాత్రమే కదా నేను ఈ ప్రజలు అప్పచెప్పాను, నాయకత్వం నీది, నడిపింపు నీదు, అన్నీ నీవు యాజకుడు కదా, నీకు అన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రంతో నీకు ఇచ్చాను కదా, అంటే నీకు చెప్పాను కదా, మరి నేను దేవుని ఆ చట్టాన్ని తీసుకొచ్చి నీకు పంచాలని నేను 40 రోజులు అక్కడ వెళ్ళి వస్తే లోపల నువ్వేం చేసావు అన్నారు.
అందుకంటే 32:21 చూసినప్పుడు నిర్గమకాండంలో ఆ మాట గడుపుకుంటూ వస్తాయి. వీరు ఏమి చేశారు, నీకేం చేశారు, ఇంత కావాలో చదవండి. 21 నుంచి నిర్గమకాండం 32:21 నుంచి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు. ఏంటంటే 21లో అంటాడు, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని ఒకరున్నడుగా, నాయలను వాడా నీ కోపం నా మీద మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులు. మనం చెప్పేది కూడా అదే. ఏం చేస్తామండి, నీ సహకారం ఎంత ఉంది, ఇది పాయింట్. నీ సహకారం ఎంత ఉంది, ఇది పాయింట్. నువ్వు గుర్తుపెట్టుకో. ఈ మధ్యాహ్నం పిల్ల అహరోను సహకారం అందకపోతే ఇశ్రాయేలు ప్రజలంతా చెడిపోరయ్యా. ఆయన ఏం చేశాడు, 32వ అధ్యాయం అంతా చదివితే, రండి మీ దగ్గర బంగారు ఉంటే తీసుకురా, వెండి ఉంటే తీసుకురా, కరిగిస్తా, దూడం చేస్తా అన్నాడు. అట్లే మనం కూడా అన్నిటికీ సహకరిస్తాం. ఇప్పుడు నువ్వు వానికి వాక్యం చెప్పిన అర్థం కాదు, వానికి ప్రార్థన చేసిన అర్థం కాదు. గుర్తుపెట్టుకో, వానికి సహకారం అందించే అంతవరకు వాడు బాగుపడ్డు. అందుకే కఠినమైన నిర్ణయాలు కావాలి, కఠినమైన స్థిరత్వం కావాలి. అప్పుడే నీ కుటుంబం, అప్పుడే నీ సంఘం బాగుపడుతుంది, అప్పుడే నీ సేవ బాగుపడుతుంది. అంతేగాని నటనా జీవితంలో సంఘాలు బాగుపడునైనా, నటనా జీవితంలో కుటుంబాలు బాగుపడవు, నీ జీవితంలో బాగుపడవు. ఏంటంటే ఆయన కూడా చేసింది అదే. అహరోను ఏం చేశాడు, మీ దగ్గర ఏముందంటే బంగారా వెండే తీసుకురా, కరిగిస్తా, దూడం చేస్తాం. మనం ఏం చేస్తాం, నీవే మా దేవుడు, అదే చేసేది. అది వాళ్ళు కూడా చేసేదంట. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారు చేసిన స్థితిలో జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుని యొక్క వాక్యము ఏంటంటే జ్ఞాపకం చేసి 3 నుంచి 32వ అధ్యాయం, ప్రజలందరూ తమ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తీసుకొచ్చి, అతడు వారైతే వాటిని తీసుకొని పోగరుతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేస్తున్న. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. ఆడు కూడా దేవుని పేరే చెప్పారు, దూడేదట. అంటే ఇప్పుడు ఏం చేస్తారు కొద్దిమంది కూడా అంతే. ఎలా వచ్చింది తెలుసా, పెళ్ళికి పోతే వాడు తాలికి మామూలుగా అంటే మంగళసూత్రం అంటాం మనమైతే. ఆచార సంబంధంగా మంగళసూత్రం తీసుకురండి అంటాడు అర్చకుడైతే. ఆ పాస్టర్ గారు తెలివైనాడు, పాపం పాస్టర్ గారు తెలివైనాడు. సూత్రం అందే మీ దగ్గర అన్నాడు. అంటే ఇంక మంగళము అనేది ఎత్తేసాడు మహానుభావుడు. సూత్రం అంటే తీసుకురండి అన్నాడు. సరే ఏం చేస్తాడు, ప్రార్థన వింటూ వచ్చావు. ప్రభా, ఈ సూత్రం ఇచ్చినందుకు వందనాలు. భారతీయ సాంప్రదాయ ప్రకారము ఇది మరి అనుమతితో ఉంది కాబట్టి ఈ సూత్రం దీవించి ఆశ్రయించు. వీరి మరి వరుడు ఆమెకి ధరిస్తుండగా నీ ఆశీర్వాదం దయచే అన్నాడు. ఇదే మనం చేస్తే క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి నీ జీవితం మారాలి. ఈ మధ్యాహ్న వేళ నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ మార్పు రావాలి. ఒక వ్యక్తి, మా బాధ తెలుసా, ఒక వ్యక్తి రక్షించుకుంటే లూకాసు వార్త 19:5 అంటాడు, దిగయ్యా నేను నీతో ఉంటానన్నాడు. అంతే ఆయన చెప్పింది. జక్కయ్య త్వరగా దిగును, నేడు నీ ఇంట ఉంటాను అన్నాడు. ఆయనకి చెప్పింది అంతే. నేడు నీ ఇంట ఉంటాను అన్నాడు, నేను ఉండవలసింది అన్నాడు. అంతే ఆయన చెప్పింది. ఇప్పుడు చేర్చుకున్నాడు. మౌనంగా ఆయన ఏం పెడితే తిందామనుకున్నాడు అంతే. మనం 19వ మొదటి 10 విషయంలో అదే చూస్తాం. ఆయనకు బోధ చేసినట్లే కానీ, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నట్లు కానీ చెప్పలేదు. అది అక్కడ ఉంది. ఆయన బోధ చేసి ఇదిగో ఇస్తాడని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభును జక్కయ్య చేర్చుకున్నాడని విన్నారో అప్పుడు చూశారు ఆ యొక్క ఎరికో ప్రాంతపు వారు, ఆ జక్కయ్యకి సంబంధించిన వారు, అది యొక్క కుటుంబీకులు, వీళ్ళందరూ చూస్తారు. ఈయనేమిటి పాపి అయిన మనిషి ఎందుకు బస చేస్తున్నాడు అన్నారు 7వ వచనంలో. ఈయనేంటి పాపి అయిన మనిషిని, అదేనైనా నీకు తేడా, ప్రభువున్న తేడా. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగుపెట్టాడో అప్పుడు నీ మార్పు
ఇతరులు చూస్తారు. అప్పటి నీ మార్పు ఇతరులు చూస్తారు. ఆ మార్పును చూసి నీలో రావాలి ఫిట్నెస్. అంటే ఏమని? ఓపెన్ సాక్ష్యం. 8వ వచనంలో అంటాడు లూకా 19, జక్కే నిలబడి నేను ఎవనేది అన్యాయంగా దేన్నైతే తీసుకుంటే వానికి 4 అంతలు చెల్లిస్తా, నా ఆస్తుల సంఘం బీదలకు ఇస్తున్నా. కుటుంబం ఏం చెప్పింది? నీవేవుడు అయ్యా ఆస్తులు ఇవ్వడానికి? నీకే హక్కు ఉంది కదా, నీకే హక్కు ఉంది. నీ ఆస్తికి ఏమన్నా నీదా? రే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళైతే, మనమైతే ఏం చేస్తారు? రే నా మాట నా వాడిండు అంటే నా మగుడిండు, లేదంటే నా భర్తిండు, రే లేని వాడు తన్నండి అంటాం కదా. అబ్బా, ఈ రోజుల్లో సంఘాలు కూడా ఎట్లా వచ్చాయంటే, అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు, కానీ సంఘాలు కూడా ఎట్లా వచ్చాయంటే కానుకలు ఇవ్వడంలో కూడా మార్పు రాదు. కొన్ని ఎట్లా వస్తుందంటే అలాంటి జీవితాలు అంటే ఏం దేవుడు అడగ తినేవాడు అనే స్థితికి దిగజారారు. అడుగు తినేవాడు వాడు ఆయన ఏమన్నా ఆయనకి తెలియదా? ఆయన అవసరం తీసుకుంటాడు. అప్పుడు నువ్వు కాకపోతే మీ ఎట్లా 100 మందిని ఏర్పాటు చేసుకుంటాను పరిచయం కూడా తీసుకోండి. మరి నీవంతేమి అంటే ఈ స్థితి దిగజారిపోవటం మనం చూస్తాం. ఇంకా ఈ రోజుల్లో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అది ఎన్నో ఉన్నాయి మైనస్ పాయింట్లు. కానీ ప్రభువు పక్షాన ఇప్పుడు ఎప్పుడైతే 8వ వచనంలో ఆ మాట అన్నాడో కుటుంబీకులు లూకా 19:8లో సాక్ష్యం వచ్చారు. ఏమాత్రం వాళ్ళు జవదాట్లు, ఎందుకంటే ప్రభువు వారి మధ్య ఉన్నాడు. మరి ఇన్నేళ్ళ నుండి ప్రభు నీ కుటుంబంలో ఉన్నాడు, ఇన్నేళ్ళ నుండి నీ ఇంటిలో నివాసం పెట్టుకున్నాడు. నీ మార్పు ఇంతవరకు రాకపోతే ప్రభు ఉన్నట్లా, ప్రభు నువ్వు చేర్చుకున్నట్లా, ప్రభు లేనట్లా. అందుకే ప్రకటన 3:19-20 చూసినప్పుడు ఆయన తలుపు వెనక నుండి తడుతున్నాడు. అంటే తలుపు లోపల లేడు ఇప్పుడు ఆయన. చదవండి ప్రకటన 3:20 అంతే, ఆయన బయట ఉన్నాడు, నీవు లోపల ఉన్నావు. ఆయన బయట ఉన్నాడు, లవోదిక సంఘానికి ఇచ్చింది అదే, ఆయన బయట ఉన్నాడు, నువ్వు లోపల ఉన్నావు. అసలు ప్రభువే లేడయా అంతే అర్థం. నువ్వు అనుకుంటున్నావు ప్రభు ఉన్నాడు కదా, నేను బాగున్నాను కదా అనుకుంటా, కానీ ప్రభుని బయటకు తోసివేశావు. అందుకే ఆహారాజు ఇశ్రాయేలు ప్రజలతో సమయాలు ప్రార్థన చేసి, ప్రభాని ఈ ప్రజలు అయ్యా మరి ఏ స్థితులు నిన్ను అడిగి వద్దన్నారయ్యా, మరి నేనేం చేయాలి, రాజును తీసుకుంటే ఆయన అన్నాడు, నిన్నుగా దేవాళ్ళు త్రోసేసి నన్నే ఏలుకుండా చేసేసారు, నీ ఇష్టం వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి అన్నాడు. అట్లే ఇప్పుడు ప్రభునే తోసివేశావు. కాబట్టి మధ్యాహ్నం వేళ నీ జీవితంలో చూడు, రక్షణ ఉందా? నీ జీవితంలో వెలుగుందా? అందుకంటాడు మత్తయి మరి 6:23 అంటాడు, నీ వెలుగు చీకటి అయిన ఎడల అది ఎంతో చీకటి మయమైపోతుంది. అంతేగా నీకు ఆ వెలుగు అనేది అర్థం కాదు. నీ వెలుగులో ఎవడును నమ్మడు, నీ మాటలు నీ క్రియలు కారణం ఏంటంటే అప్పుడు ఇప్పుడు చెప్పాడు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నీ విగ్రహాన్ని కాల్చంటే ఇది ఆయన శాత కాదు, ఆయన శాత కాదు. కారణం తెలుసా? నీవే చేసావు తండ్రి ఈ పీఠాన్ని, నీవే చేసావు నాయన ఈ యొక్క విగ్రహాన్ని, నీవే మొక్కమన్నావు అప్ప మొక్కుతున్నాం. అందుకు అప్పుడు మోసే ఎంటర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. మోసే తెగించే పరిస్థితి వచ్చి దాన్ని కాల్చి బూడి చేసి నీటి పాలు చేసే స్థితి అహరోనుతో కాదు. నీ కుటుంబంలో నీ విశ్వాసాన్ని కూడా అంతే అవుతుంది. బాగా గమనించు, నేను ముగించుకోమనిపో. నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా మన సంఘాల్లో కూడా అదే స్థితి వస్తుంది. అంటే నీవు ఎంత మాత్రం మార్చలేవు. ఎందుకు తెలుసా? వారికి సహకారం అందించావు, దాన్ని తప్పని ఒప్పుకోవాలి. ఏ సహకారం అయితే నువ్వు ఇచ్చావో ఆ సహకారం తప్పని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందుకే మత్తయి 3:6 రాయడం ప్రకారం వారు మార్పు పొందుట అక్కడ చూశాడు, బాప్తిస్మం ఇచ్చావు. అదే 7:8 చూసినప్పుడు తర్వాత పరిచయలు సర్దికలు వస్తే సర్ప సంతానమా రాబోగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. మారు మనసు తగిన ఫలం ఫలించు అన్నాడు. అంటే వాళ్ళ జీవితంలో మార్పు రాకుండానే మాకు కూడా నీళ్ళు బాప్తిస్మే. ఇది ఈ రోజుల సంఘాలు ఉన్న దౌర్భాగ్యమైన స్థితి దిగజారిపోయినాయి. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటే సమయం చాలా మా టైం అయింది. కాబట్టి మధ్యాహ్న కాల పిల్లలు ఎట్లుంటున్నావు? మార్పు తగిన క్రియలు ఉన్నాయా? మార్పు లేకపోతే రాయబడిన ప్రకారం మనం విసర్జించబడతాం. అందుకంటే అడుగు మాట, అందుకంటే రోమిలకు రాసిన పత్రిక ముగించుకున్నప్పుడు 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 14వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, అవి చదువుకొని మన ప్రభువులలో పాల్పొందుతూ వస్తాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయం
22. దేవుని అనుగ్రహమును కాఠిన్యముననగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచున్నెడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడు. పడిపోయిన వారికి ఇప్పుడు దేవుడు నీకు తరుణమిస్తున్నాడు. ఏమిటన్నాడు? దేవుని అనుగ్రహమును కాఠిన్యముననగా పడిపోయిన వారి మీద కాఠిన్యం ఏంటిది? ఆ రోజుల యూదులకి రోమీలకు ఉన్న వ్యత్యాసాన్ని అపోస్తలుడైన పౌలు చూశాడు. వాళ్ళు ఏంటంటే మేము యూదులం కదా, మాకు ఇంకా అది మన ఫిట్నెస్ కదా, అంటే మా రాజ్యం కదా అనుకున్నారు. అందుకంటాడు పౌలు, వాళ్ళు పడిపోయారయ్యా, రోమీలకి అదే చేశాడు. నీవును చూడు వాళ్ళకి అనుగ్రహము, దేవుని యొక్క కాఠిన్యం ఏంటంటే ఇంతే వీళ్ళు మారరు. అందుకే యేసుప్రభువు ఏడ్చింది లూకా 19:41-42లో. ఆ యెరూషలేము చూసినప్పుడు ఆయన కన్నీరు గార్చి, నీవు సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు మరి వినండి, ఎంతో నీకు అది మేలు, నీవు ఇప్పుడు మర్చిపోయావు అన్నాడు. నీవు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నావు. ఒకరోజు వస్తాయి, ఆ రోజు రాతి మీద రాయి నిలవని రోజులు వస్తాయి, అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నాడు. ఆ కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచున్నలా నీకు అక్కడి నుంచి స్థానం నీకు ఇచ్చాను. యూదులు అతన్ని తృణీకరించారు. అపోస్తలుల 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క పరిచయం వద్దు అన్నారు. 40 నుంచి చదివితే ఇంకా అతడు పోయి అన్ని జనులకు సాక్షిగా ఉంటానని అతడు దేవుని సేవ చేయడానికి పౌలు తీర్మానం కలిగి వస్తే ఇప్పుడు రోమీలకు చెప్తున్నాడు, దేవుని యొక్క అనుగ్రహమునకు ప్రాప్తుడై నిలిచున్నలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడు. నీ మీద ఇప్పుడు నీ కృపను చూపుతున్నాడు. అట్లు నిలవని ఎడలా నీవును నరికింపబడదు అన్నాడు. అంతే, నీకు కూడా స్థానం ఉండదు నాయనా, నీవు కూడా నరికించుతావు. అప్పుడు అర్థమవుతుంది, యూదులతో పాటు రోమీలైన వారు, విశ్వాసులైన వారు అదే నరక ప్రాప్తులు అయినప్పుడు ఏమయ్యా అంటే వానికే శిక్షించడం నీకు ఇవ్వనా అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ వారికే శిక్షించాను. అందుకంటాడు యూదపత్రిక 1వ అధ్యాయం, యూదపత్రిక 6వ వచనంలో అంటాడు, చదవండి యూదపత్రిక. ఏంటంటాడు? ఆలోచనలు అంటాడు, తన ప్రధానత్వమును నిలుపు కనుక తన నివాసాలను విడిచిన దేవదూతలను మహాజనుడు జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో వారికే తీర్పు పడితే మరి నీకు పెట్టడా? మరి తప్పించుకోలేవు. జాగ్రత్త, ప్రభువుని ఎరగకపోతే అది వేరు, ఎరిగితే ఆ కఠినమైన జీవితంలో కాపాడకపోతే అది వేరు. ఎందుకంటే దేవుని అనుగ్రహమునకు ప్రాప్తుడు నీవు, అది నిలిచుంటే నీవు ధన్యుడు అండి. ఆ ధన్యతలో కాపాడుకుంటే ధన్యుడు అండి. నువ్వు లేకపోతే నా జీవితం ఏంటనే మారను, నీ ఇష్టం. అందుకంటే పాపం చేయవాడు చేయనివయ్యా. 22లో మనం చూస్తుంది కనబడతాయి. పాపం చేయవాడు పాపం చేయనేమో, అపిత్రుడిగా ఉండనేమో అన్నాడు. అంతే, వాని క్రియలు వస్తాయి. ఓ రోజు నేనే మరి చెప్పు అన్నాడు. అంతే. ఏం ప్రభువా ఇంత అయిపోయింది, మరి ప్రకటనతో ముగిస్తున్నాను, మరి పరిస్థితి ఏమిటి, దీన్ని ముగింపు అంటే ఆయన అన్నాడు, ప్రభు పాపం చేయవాడు పాపం చేయనేమయ్యా, నీతిమంతుడిగా ఉండనేమో అన్నాడు. వాని క్రియల బట్టిని తీర్పిస్తా. 22:11-12 మనం చూస్తాం. కాబట్టి వాని క్రియల బట్టి మనకు ఫలితం వస్తుందా? నీ క్రియల బట్టి ఫలితం ఎంత పరీక్షించుకో. నీ జీవితంలో నీవు ప్రవేశిత నిలుస్తున్నావా? మన క్రియలు అనేది నిలవదగిన వండాయా? మన కుటుంబం జక్కే వంటి కుటుంబంగా ఉందా? రూతుకి ఇచ్చిన సాక్ష్యం అంటే సాక్ష్యం ఉందా? రూతును కూడా నయమి ఆ మాట చెప్పినవాడు వారు ఆమెను గమనించారు. ఆమె స్థితి చూశారు. ఆ యొక్క యూద ఆ బెత్లెహేము ప్రాంతం వారు చూశారు ఈమెలో ఉన్న ప్రవర్తన ఏమిటి. తర్వాత ఆ యొక్క బోయజు గారికి కూడా పంచుతూ వచ్చారు. ఎవరమ్మ ఏమి అంటే, ఇదిగో తన అత్త తోచుకొచ్చిందా ఏమేమి అంటే అన్నీ వదులుకొని వచ్చిందయ్యా, అన్నీ వదులుకొని వచ్చింది. ఇప్పుడు రిక్తురాలుగా ఉంది అంటే బోయజు గమనించాడు. అమ్మా నేను కూడా విన్నాను, నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలియజేయబడింది. నీ స్వజనమును నీ తండ్రిని వదిలి నీ వెరగని దేశంలోకి వచ్చేది అన్నారు. 3వ అధ్యాయం 11-12 కూడా అంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ఈ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉందమ్మా అన్నాడు. మనవులు బట్టి చెప్తారా? అప్పుడు ధన్యుడు. అలాంటి విశ్వాసులు ఉంటే నీ కొరకు ఏర్పరిచిన రాజ్యం ఉంటుంది. ఆటోమేటిక్గా ఎట్లుంటుందంటే ఊరికే కనురెప్ప పాటన మనం అందరం మార్పు చెందుతాం.
అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో 14 నుంచి అంటాడు, అయ్యా మరి కనురెప్పపాటున మార్పు చెందుతాం ఎత్తబడతాం. సెకండ్లో 1000 వంతు అన్నారు పరిశుద్ధులు, అంటే బైబిల్ పండితులు. సెకండ్లో 1000 వంతు జరుగుతుందట విపత్తు. సెకండ్లో 1000 వంతు, సెకండ్కి ఉన్న విలువలో 1000 వంతే చాలు, అప్పుడే మార్పు పొందుతాం. కాబట్టి నీ అమనం జీవితం చూడు, ఆ రక్షణలోనికి, ఆ రాజ్యంలోనికి నిన్ను కాపాడుకోవడానికి ఇష్టపడుతురా. నీ రక్షణ కాపాడుకో, నీ సాక్ష్యం కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో, నీ నడువుడు కాపాడుకో. లేకపోతే అట్లా నిలవకపోతే నీవును ఈ దినములో నరికించబడతావు. నీ సేవ కావచ్చు, నీ పిలువ కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ సాక్ష్యం కావచ్చు, అన్నీ ఒకరోజు దేవునికి లెక్క చెప్ప తప్పదు. నేనైనా మనమైనా ముగిస్తున్నా, మనమని పరీక్షించుకుందాం. ప్రభు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాం. తలలుంచండి, పరీక్షించుకుందాం. తలలుంచండి, ప్రభువులలో పాల్గొని పరీక్షించుకుందాం. మనమని పరీక్షించుకుందాం. అయ్యా దేవుని ఎదుట ఒప్పుకుంటూ వస్తాం. అయ్యా మరి దేవునికి మనము పాత్రలుగా మార్చిపెట్టుకుంటూ వస్తాం. ప్రభా మరి అయ్యా నేను ఎన్నోసార్లు వింటున్నా, ఇప్పుడు నీకు లోపడుకుంటూ వస్తా. ప్రభాని మరి నా జీవితం నీకు అప్పచెప్పుకుంటూ వస్తా. నీకు అప్పచెప్పుకొని నీవేం కోరుకున్నావు దాని కొరకు నేను నిలుస్తా. నన్ను క్షమించు, నేను మారుతా, నన్ను క్షమించు. నా జీవితంలో కూడా మార్పు కావాలి. లేకపోతే మరి వర్ష 4 మరి 6, 8 ప్రకారం నన్నే కదా నా కుటుంబాన్ని కూడా విసర్జిస్తావు. కాబట్టి క్షమించండి. నాతో పాటు నా కుటుంబం ఎరగని కుటుంబంగా ఉంది. ఈరోజు నా ఇంట్లో దేవుని వాక్యం లేదు, నా పిల్లలు దేవుని మాట వినలేకపోతున్నారు, నా ఇల్లు దేవునికి అనుకూలంగా లేదు. కాబట్టి క్షమించు. దీనికి నా సహకారం ఏదైతే ఉందో దాని నుండి నన్ను తొలగించు. నీకు ఇష్టలుగా ఉంటా. నీ స్వారూప్యంలోనికి, నీ లక్షణంలోకి నన్ను మార్చు. ఆ ప్రకారం చూసా. జక్కయ్య ఒకటే చెప్పాడు, ఆ అనుభవంలోనికి నేను ఉంటా. అప్పుడు కుటుంబం. అందుకంటాడు లూకా 19:10 నశించిన మరి 9లో కూడా అబ్రహాం కుమారుడు అన్నాడు. ఆ కుటుంబంగా నేనుంటా. నీ రాజ్యంలో నా పేరు ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవదూతలకే తీర్పు తీసేటప్పుడు నాకు తీర్పు తీస్తావు కాబట్టి భయపడుతున్నా, లోపడతా. అట్టి అనుభవం కలిగి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తాం. ప్రభు ఈ మాటలు తీసుకొని